చోడవరంలో స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న పాత చెరువు అభివృద్ధికి 50 లక్షలు మంజూరయ్యాయని చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు అన్నారు. చోడవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 50 లక్షలతో వినాయక గుడికి, ఆర్టీసీ కాంప్లెక్స్కి మధ్యలో ఉన్న పాత చెరువుని ఆధునీకరణ చేస్తున్నామని, ఈ నిధులే కాకుండా సిఎస్ఆర్ నిధులు, దాతల సహకారంతో చెరువుని అభివృద్ధి చేసి ఆహ్లాదకరంగా తయారు చేస్తామని పేర్కొన్నారు. ఈ పనులు ఈ నెల 20లోగా ప్రారంభిస్తామని, ఇప్పుడు ఉన్న కట్టడాలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేస్తామని, వినాయకుడి గుడి రాజగోపురం నుండి కోట వీధి వెళ్లే మార్గం ద్వారా అంకుపాలెం రోడ్డుకి లింకు ఇచ్చే విధంగా రింగు రోడ్డు తయారు చేస్తామని, వాకింగ్ ట్రాక్, మొక్కలు వేయడం, గార్డెన్గా అభివృద్ధి చేసి భవిష్యత్తులో లైటింగ్ ఏర్పాటు చేసి హైదరాబాద్లో ట్యాంక్ బండులా తయారు చేసి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈరోజు చోడవరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొత్తగా చోడవరం నడిబొడ్డున ఉన్నటువంటి పాత ట్యాంకర్ మనందరూ పిలువబడే అతి పురాతనమైనటువంటి మన స్వయంభూ విఘ్నేశ్వర స్వామి దేవాలయానికి ఆనుకొని ఉన్నటువంటి పాత చెరువును అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయలు మంజూరు చేయించి ఆ చెరువులో ఉన్నటువంటి నీరంతా రైతులతో మాట్లాడి నీరంతా తీసి, రెండోది ఏమని షీట్ అంతా తీసి, ఇప్పుడు ఉన్నటువంటి కట్టడాలు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా షీట్ అంతా తీసి మొత్తం చుట్టూ కూడా గట్టంతా కూడా నూతనంగా నిర్మాణం చేయాలని, ఒక వాకింగ్ ట్రాక్ లాగా దాన్ని డెవలప్ చేసి, తర్వాత ఏమైనా మొక్కలే చేసి, తర్వాత చెరువు కూడా మనకి లోడ్ చేసి శానిటేషన్ అంతా శుభ్రం చేసి చోడవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి సాయంత్రం అయ్యేసరికి వ్యాహ్యాలకి వారందరూ కూడా ఆ టైం నడడానికి ముందు మన ప్రణాళిక అండి. తర్వాత దశల వారీగా విద్యుత్ దీపాలు వేయడం, తర్వాత ఏమని చేసి కూర్చోడానికి బల్ల వేయడం, రెండోది ఏమని చెప్పేసి మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, నందమూరి తారక రామారావు గారు, ఇలా ఎవరైతే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో అంత కీర్తి ప్రతిష్టలు వచ్చినటువంటి అందరి యొక్క విగ్రహాలు కూడా, అంటే మనకు స్ఫూర్తి ఏంటంటే ట్యాంక్ బండ్ అలాగే డెవలప్ చేశారు. దానివల్ల అంతా కూడా చూడడానికి ఒక పర్యాటక కేంద్రంగా జరిగింది కదా. అలాగే మన చోడవరంలో కూడా దీన్ని ఆ విధంగా అభివృద్ధి చేసి, మరి పిల్లలు కూడా సాయంత్రం పూట ఆశయాలు తిరిగితే చల్లని గారేయడం కానీ అన్నీ ఉంటాయనే ఉద్దేశంతో ఈ 50 లక్షల రూపాయలు చాలా అండి. 50 లక్షల రూపాయలతో పనులు ప్రారంభిస్తున్నాం. 50 లక్షల రూపాయలు అయిన తర్వాత ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్, దాతలతోని, స్వచ్ఛంద సంస్థలతోని అందరితోనే మాట్లాడి ఇంకా ఏ విధంగా మనం బాగా డెవలప్ చేయగలుగుతాం అన్నది. రెండోది, గతంలో ఒకసారి మనం రోడ్ వేసాం గండి కాలనీకి. ఆ రోడ్ వేయడం వల్ల సుమారు ఒక 2 ఎకరాల దగ్గర చెరువు అటుపక్క కటాయి ఉండిపోయింది. దాన్ని కూడా శుభ్రంగా మనం సర్వే చేయించి దాన్ని కూడా డీపెనింగ్ చేసి దానికి ప్రొటెక్ట్ చేసి శుభ్రంగా అక్కడ ఏంటంటే, అలాగే మనకి వినాయకుడి కోరి పక్క నుంచి సిమెంట్ రోడ్డు అక్కడ గండికోల వరకు వెళ్తుంది. అదే సిమెంట్ రోడ్డుని ఇప్పుడు మనం చేసే ట్యాంక్ బండ్ నుంచి అంకుపాలెం రోడ్డుకి మనం కనెక్ట్ చేయాలన్నది మా ఆలోచన. చేస్తే ఏంటంటే, అలాగే బస్టాండ్ నుంచి అంకుపాలెం రోడ్లో నుంచి వచ్చి వెళ్ళకుండా ఆ సిమెంట్ రోడ్లు, ఆ తారు రోడ్ల నుంచి వచ్చి సిమెంట్ రోడ్ల నుంచి వచ్చి ఇలా రావడానికి కానీ, ఇలా వాకర్స్ అంతా కూడా ఇది వాక్ చేయడానికి కానీ, పార్కింగ్ ప్లేస్ కార్లు, మోటార్ సైకిళ్ళు, ఇప్పుడే కదా భవిష్యత్తులో ఇంకా జనం పెరుగుతారు. పెరిగాక వాళ్ళంతా కూడా వచ్చి పార్కింగ్ ప్లేస్ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మనకి రాకపోకలకి రోడ్డు, ఈ తిరగడానికి చేయడానికి బండి ఏమో చెప్పేసి చెరువులోనే భాగం ఉన్నటువంటి బండిని తయారు చేసి చేయడానికి ఒక ఆలోచన చేసాం. అతి త్వరలో శంకుస్థాపన చేసి ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. రెండోది, రోలుగుంట మండలంలోనేమో చెప్పేసి మనకి రోలుగుంట మండలంలో కమరవోలు గ్రామం, రావికాత మండలంలోనేమో చెప్పేసి రావికాత హెడ్ క్వార్టర్లోనండి, బుచ్చిపేట మండలం తొర్రలపూడి, ఈ 3 హై స్కూల్స్కి ఒక్కొక్క హై స్కూల్కి 14 లక్షల రూపాయలు చొప్పున శాంక్షన్ చేయించాం. వాలీబాల్ కోర్ట్స్, టర్ఫ్ అది వేస్తారు, ఫ్లడ్ లైట్లు వేస్తారు, మా పోల్స్, నెట్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో వాలీబాల్. ఎందుకంటే క్రీడలు ప్రోత్సహించాలి. క్రీడాకారులకి మనకేమోనే ఆ హై స్కూల్ స్టేజ్ నుంచే, ఆ వయసు నుంచే క్రీడాకారులు బాగా ఆడితే భవిష్యత్తులో వాళ్ళకి క్రీడల పట్ల ఆసక్తి ఉంటుంది. క్రీడాకారులుగా రాణించి వారి భవిష్యత్తు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఒక 3 హై స్కూల్స్లోనే వాలీబాల్ కోర్టులు 14 లక్షలు చెప్పిన శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఒకటి మన పాత చెరువు 50 లక్షల రూపాయల ఆధునీకరణ,
రెండోది 3 హై స్కూల్స్కి సంబంధించి 14 lakhs ఈచ్ చేస్తాను. అయితే మరీ ముఖ్యంగా నేను మనం చేసేది 50 లక్షల రూపాయలతో పాఠశాలను ఆధునీకరణ చేస్తున్నాం కాబట్టి అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి కట్టడాలకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండానే మేము అభివృద్ధి చేస్తాం. కాబట్టి భవిష్యత్తు రోజుల్లో కూడా అలాగే శివాలయం చెరువు కూడా చేయాలని ఆలోచన ఉంది. దానికి కూడా నిధుల సమీకరణకి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మనకి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్చి 15th, 28th మధ్యన అది కూడా పనులు ప్రారంభించే స్థాయికి తీసుకురావడానికి శాసనసభ్యుడిగా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.